గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో ప్రధాన వార్తాపత్రికలు అలాగే ప్రధాన శాటిలైట్ సంబంధించిన వార్తలపై టూకీగా విశ్లేషించుకుంటున్నాం. అయితే ఇవాళ ఒక జాతీయ వార్తకు సంబంధించి పశ్చిమాసియాలో రగుడుతున్న రగడ మీద అక్కడ యుద్ధ ఛాయలు అలుముకున్నాయి. ఘోరం జరుగుతోంది. అయితే దీనిపై భారతదేశం స్పందించట్లేదు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదు అనే మీద విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సో మనం ఈ పరిస్థితిలో తటస్థంగా ఉండడమే సరైన నిర్ణయం. అది అందరికీ తెలిసిందే. ఎవరు మేధావుల్ని కదిలించినా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ డిఫరెంట్గా స్పందిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం కావాలి, రాజకీయం చేయాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో దీనిపైన ప్రధాని మోదీ ఏమన్నారంటే ఒకసారి చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానాల్ని ఎదుర్కొంటాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఎంత చాకచక్యంగా ఎంత అద్భుతంగా మాట్లాడారో ఒకసారి చూడండి. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానాల్ని ఎదుర్కొంటాం. తిరుచి ఎన్డీఏ సభలో ప్రధానమంత్రి మోదీ. తిరుచి సభ నుంచి వివిధ రైళ్లను జెండా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్. అంటే ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, తమిళనాడుకు సంబంధించిన మంత్రులు ఉన్నారు తప్ప ముఖ్యమంత్రి రాలే. ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు గౌరవంగా అక్కడికి మర్యాదకు రిసీవ్ చేసుకుంటూ తప్పే ఉంది. గతంలో తెలంగాణలో కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రికి ధిక్కార స్వరం తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి కలవలేదు, ఆహ్వానించలేదు, జస్ట్ మంత్రిని పంపించేశారు. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఏంటి ప్రధానమంత్రి వస్తే అంత చిన్న చూపా, ప్రధానమంత్రి కూడా మీ దృష్టిలో కనపడ్డా అనేలాగా విమర్శలు. ఇప్పుడు ఇక్కడ కూడా స్టాలిన్ సంబంధించిన ఒక వార్త అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ప్రధానమంత్రి వచ్చి అక్కడ సంబంధించి ఏదైతే తమిళనాడుకు సంబంధించిన కొన్ని ట్రైన్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఆసరాగా, అంటే దేశం మొత్తం మీద అన్నిటికీ ప్రధాని, కానీ ఒక్క తమిళనాడు తప్ప మిగతా దేశం అంతటికీ ప్రధాని కాదు కదా. తమిళనాడు కూడా భారతదేశంలో ఒక భాగమే. సో ఈ నేపథ్యంలో అక్కడ అంటే మనం ఇప్పుడు పశ్చిమాసియా మీద ప్రధాని మాట్లాడుతున్నారన్న సందర్భంగా ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది, విమర్శకి తావిస్తున్నది ఏంటంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడ ఆయన పచ్చజెండా ఊపి పలు ట్రైన్స్ ప్రారంభించినప్పుడు అక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా ఉండాలి ఆ సభలో. బట్ ముఖ్యమంత్రి లేరు, ఎందుకంటే బిజీ పర్సన్, ఏమంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో వివిధ కారణాలు. మొత్తం మీద అక్కడ ఒక తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు, అలాగే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ కనిపిస్తున్నారు. అలాగే ఎల్ మురుగన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మన గురించి మనం విన్నాం. ఇంతకుముందు అమ్మ జయలలిత గారు హాస్పిటల్లో అయినప్పుడు ఆపద్ధర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడు పరిపాలించిన క్రమం మనం చూసాం. తమిళనాడు భాజపా అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, ఇంతకుముందు అన్నామలై ఉండేవారు, ఇప్పుడు నయినార్ నాగేంద్రన్ ఉన్నారు. సో ఈ సభకి తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ ఎందుకు గైర్హాజరయ్యారనే దాని మీద మనం తర్వాత చర్చిద్దాం. అయితే ఇక్కడ పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని గమనిస్తున్నామని, భారతీయుల ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. తమిళనాడులో తిరుచిలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇదివరకు ఎలాంటి పరిస్థితి తలెత్తినా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యమిస్తూ వచ్చామని చెప్పారు. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అమ్మ పార్టీ అన్నాడీఎంకే పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉండేది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే పార్టీ భాగస్వామ్యంగా ఉంది. అయితే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఈ అన్నాడీఎంకే బీజేపీ సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. అలాగే తమిళనాడుకు సంబంధించి బాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తమిళనాడు ఎప్పుడూ కూడా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఒక విమర్శ అయితే ఉంది. కానీ ఈసారి అది కొంతలో కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాగా వేసిందో బీజేపీ, ఏదైతే కర్ణాటక కేరళలో సౌత్లో పాగా వేసిందో, తెలంగాణలో అంటే బాగా పాగా వేసింది అనుకోండి, వేరే విషయం. మొన్న 23లో భాజపాయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ తమిళనాడులో కూడా బీజేపీ పర్సంటేజ్ పెంచుకునే దిశగా పావులు కదుపుతోందనేది ప్రధాన విమర్శకుల ఒక విశ్లేషణ. అయితే ఎన్డీఏ సభకు తిరుచిలోని అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమంలో నేను ఇంతకుముందు స్టాలిన్ గురించి ప్రస్తావించింది కూడా అందుకే. ఈ సందర్భంగా 5,655 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. నాగర్కోయిల్, చెర్లపల్లి, అలాగే పోదనూరు, అంటే కోయంబత్తూరు అవుట్కట్స్లో ఉండే ఒక స్టేషన్, పోదనూరు, ధనబాద్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు, రామేశ్వరం మంగళూరు, తిరునల్వేలి మంగళూరు, మైలాడుదురై తిరువాయూర్ కారక్కుడి ఎక్స్ప్రెస్,
ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ప్రారంభం. అక్కడి నుంచే అమృత్ భారత్ అనే ఎక్స్ప్రెస్లు కూడా ప్రారంభించారు. ఆల్మోస్ట్ ఆల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నమాట ఇవి. అంటే వందే భారత్కి ఈ నెక్స్ట్ లెవెల్లో ఉండే ఇమీడియట్ కింద లెవెల్లో ఉండే ఈ అమృత్ భారత్ ట్రైన్లు ఇక్కడ ప్రారంభించారు. మొత్తం మీద తమిళని ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగం చేశారు. అయితే ఇక్కడ పశ్చిమాసియా యుద్ధం పర్యవసాన్ని ఎదుర్కొంటాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, అందుకనే రష్యాతో చమురు ఒప్పందాలు కానీ అలాగే గల్ఫ్ కంట్రీస్తో ఉన్న చమురు ఒప్పందాలు కానీ మీరు ఇంకా ఇబ్బంది పడతారేమో, ఇంకా అంటే మనం ఒకే దగ్గర నుంచి తెచ్చుకుంటే అది స్మాష్ అయితే ఇబ్బంది పడచ్చు. 3 దగ్గరల నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకటి ఇబ్బందికరం ఉన్న రెండోది ఆల్టర్నేషన్ ఉంటాయి. జనరల్గా ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. మనకి ఇప్పుడు కొన్ని శాటిలైట్ వ్యవస్థలు కూడా ఎలా ఉంటాయంటే ఒకటి కేబులింగ్ వ్యవస్థల ద్వారా మనకి పటిష్టంగా జరుగుతున్నప్పుడు రెండోది వైర్లెస్ ద్వారా కూడా సెటప్ చేస్తారు. ఒకవేళ కేబులింగ్ డిస్టర్బ్ అయితే వైర్లెస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కంపెనీస్కి ఆ విధంగా మనం దాన్ని ఏమంటారు నెట్వర్కింగ్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. అలాగే ఇక్కడ మనం 2-3 దగ్గర నుంచి కూడా ఆ నెట్వర్కింగ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒకటి ఇబ్బంది పడినా మిగతా 2 మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చమురును తెప్పించుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అయితే దీని మీద కొంత విమర్శ కూడా ఉంది. అలా ఇబ్బంది లేదు అంటే ప్రజలు ప్యానిక్ అవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చెప్తుంది అనే ఉద్దేశం కూడా ఉంది. కానీ మన దగ్గర రష్యా లాగే అలాగే అమెరికా లాగే భారత్లో కూడా 2014 తర్వాత నుంచే ఒక రకమైన ఎస్టాబ్లిష్మెంట్ అంటే చమురు నిల్వలకి సంబంధించి ఎక్కువగా మనం నిల్వ చేసుకుంటున్నాం. అంటే ఇమీడియట్గా ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా రాబోయే 6 నెలల వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండబోవు అనే దాని మీద ఆ చమురు నిల్వలు ఆధారపడి ఉంటాయి. కొన్ని లక్షల బ్యారెల్ల చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది లేదు అనేది మరొకసారి ఇక్కడ ప్రధానమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇదొక జాతీయ వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. మరొక వార్త ఇక్కడ చూడొచ్చు. స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం. స్పీకర్ ఓం బిర్లా గారు లోక్సభాపతి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు నోరు నొక్కేస్తున్నారు, ప్రధానంగా రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా మైక్ కట్ చేస్తున్నారు అనే విమర్శతో వాళ్ళకున్న బలంతో ఇండియా కూటమికున్న బలంతో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మహానుభావులు. అయితే ఆ అవిశ్వాస తీర్మానం ఎలా నెగ్గిందా అంటే ఓడిపోతుందని తెలుసు, కాకపోతే సభల్ని స్తంభింప చేయాలి, కాస్త జాప్యం తీసుకోవాలి, వీళ్ళు పర్సనల్ వర్క్స్ చేసుకోవాలి. ఏమంటే సంవత్సరానికి మహా అయితే 30 రోజులు జరుగుతాయేమో సభలు అన్నీ కలిపి. అంటే వీళ్ళు హాజరయ్యేవి నేను చెప్పేది, ఒక్కొక్క సభ్యుడు హాజరయ్యేది మహా అయితే 30 రోజులు ఉంటాయేమో. ఆ 30 రోజులకి పోనీ 60 రోజులు అనుకోండి, 2 నెలలు, మిగతా 10 నెలలు ఖాళీగా మీ నియోజకవర్గ పనులో లేదంటే ప్రభుత్వ పనులో పార్టీ పనులో చూసుకోవాలిగా. అవే ఉండవు. ఎంతసేపు సభకి వెళ్ళామో మన గురించి కెమెరా మామేపి ఉండాలి, మేము 100 కోట్ల భారతీయుల తరపున మాట్లాడుతున్నామనే ట్యాగ్ లైన్ కింద పెట్టేసుకొని వాళ్ళ సొంత అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేయడం. సో ఇక్కడ స్పీకర్ గారు మైక్ కట్ చేస్తున్న ఉద్దేశంతో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. తర్వాత సభ సజావుగా కొనసాగడానికి కూడా ఇక్కడ ఓం బిర్లా గారు ఒక మాట చెప్పారు. నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి స్పీకర్గా ఉన్న నా మీద నేను మరలా అది తెలిసే వరకు నేను ఆ స్పీకర్ స్థానంలో కూర్చోని ఖరాఖండిగా చెప్పేశారు. ఎందుకంటే నా వాల్యూ వాళ్ళకి తెలియట్లేదు అనే ఉద్దేశంలో మాట్లాడారు. సో ఇప్పుడు అది మూజువాణి ఓటుతో తిరస్కరించిన లోక్సభ. మూజువాణి ఓటు అంటే తెలిసిందేగా, ఎంతమంది ఇప్పుడు 5గురిలో 3 యాక్సెప్ట్ చేస్తే అది అవుతుంది, 5గురిలో ఒక్కడ యాక్సెప్ట్ చేస్తే ఎక్కడవుతుంది? సో ఇక్కడ అదే జరిగింది. దాని మీద ఒక వార్త కూడా కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది, ఓడిపోయింది. 2 రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో సభ దీన్ని తిరస్కరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎందుకంటే సభ మాట్లాడుకున్న మరలా రాహుల్ గాంధీ గారు అదే ప్రస్తావన తీసుకురావడంతో ఆయన మైక్ మరలా కట్ చేశారు. వెంటనే అమిత్ షా గారు అందుకొని మాట్లాడడం వల్ల ఆయన మైక్ మ్యూట్లో పెట్టడం, ఈయన మైక్ మాట్లాడుతూనే అమిత్ షా గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. దాని మీద ఇక్కడ మనం సభ దద్దరిల్లింది అనే దాని మీద ఒక టాపిక్ నడుస్తుంది. ఈ పరిస్థితుల మధ్యనే ఓటింగ్ నిర్వహించి తీర్మానం తిరస్కరించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. విపక్షాల తీర్మానంపై మంగళవారం మొదలైన చర్చ 2వ రోజు కొనసాగింది. రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఎలాంటి ముఖ్యమైన అంశాన్ని సభలో తాము లేవనెత్తాలన్నా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నోటి నుంచి నో 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 అని వస్తుందని విమర్శించారు. దీనిపై రాహుల్ గాంధీ అక్కడ తగ్గకుండా అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకి రిప్లైగా మోదీ రాజీ పడ్డారన్న టాపిక్ మళ్ళీ ఎత్తుకున్నారు. ఇప్పటి నుంచో ఒకటే డైలాగు, అదేంటో చూద్దాం. ఆ మోదీ రాజీ పడ్డారు,
వాళ్ళకి ఇక మోకాలు అడ్డారు, లేదంటే వాళ్ళకి మోకాలు అడ్డారు కాదు, వాళ్ళకి దాసోహం అయిపోయారు, ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారుగా. సో ఇక్కడ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు. మళ్ళీ అదే టాపిక్, ఇంచుమించు 15 రోజుల నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది. ఏదైతే అమెరికాకి మరలా మనం ఒప్పందం డీల్స్ చేసుకున్నామో, ఏది యూరోపియన్ కంట్రీస్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి సంతకం పెట్టిన తర్వాత అమెరికా గజగజలాడింది. అయ్యే బాబోయ్, ఇంత 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మొత్తం బిజినెస్ మార్కెట్ అంతా కూడా అమెరికా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది, మా పరిస్థితి ఏంటి చెప్పే కదా అని అమెరికా మరలా కాలా వేళ పడి చేస్తే సరే ఒక బిస్కెట్ వేసింది భారత్ అమెరికాకి. అది తెలుసు అందరికీ, బుర్రను ఎవరికైనా అర్థమవుతుంది. బట్ ఇక్కడ మళ్ళీ అమెరికాకి లాలుచి పడ్డారు. బట్ ఎంత కాంప్రమైజ్ అయినా కొన్ని రకాల బిజినెస్లు వాళ్ళతో ఓకే అనుకున్నా, వ్యవసాయము, పశువులకు సంబంధించి పాడి పంటలకు సంబంధించి మాత్రం భారత ప్రభుత్వం వాళ్ళ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఎంటర్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఖరాఖండిగా చెప్పింది, రికార్డ్స్లో ఉంది, బుక్ రిలీజ్ చేసింది, ఆ బుక్లో పార్లమెంట్ ప్రతులు కూడా ఇచ్చారు. అయినా వీళ్ళు అది పక్కన పెట్టి మళ్ళీ సేమ్ అదే టాపిక్ మాట్లాడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చ ప్రజాస్వామ్య ప్రక్రియ, స్పీకర్ పాత్ర గురించి. కానీ చాలాసార్లు నా పేరు ప్రస్తావనకు వచ్చింది, నా గురించి అడ్డగోలుగా మాట్లాడారు. వాస్తవానికి సభ భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఇది కేవలం ఒక పార్టీకి మాత్రమే ప్రాతినిధ్యం వహించదు. నేను ఎప్స్టీన్ ఫైల్స్ గురించి లేవనెత్తాను, అదాని అంశాన్ని తెరపైకి తెచ్చాను, కానీ నా గొంతు నొక్కేశారు. ఇవి భారత ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు అని వివరించారు. మళ్ళీ అదే మాట, ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఏదైతే నడుస్తోందో, అదానికి సంబంధించి ఏదైతే నడుస్తుందో, ఆ తర్వాత ట్రంప్కు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే కొద్దిగా లీక్ అవుతున్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ ప్రస్తావించి ఇక్కడ భారత్లో ఉండే కొన్ని వ్యాపార దిగ్గజాలకి లింకప్ చేస్తూ మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఆ అదానికి సంబంధించి ఏదైతే అమెరికన్ కోర్టులో కూడా ఫైల్ అయిందో దానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా కొంత లింకప్ ఉందని, ఆ ఫైల్లో ఈయన పేరుందని కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని మీద మొదటి నుంచి అదే మాటలు మాట్లాడుతుంటే ఇంకా ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తారు? ఒకటే మాట ఎన్నిసార్లు చెప్తారు? కొత్తగా టాపిక్ ఏం లేదా మాట్లాడడానికి? ఇక్కడ ఇలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మీద హోంమంత్రి అమిత్ షా గారు చాలా గుర్రుగా ప్రవర్తించారు, చాలా సీరియస్ అయ్యారు. చూడండి, సభాపతి చిత్తశుద్ధినే శంకిస్తారా? న్యాయమూర్తి తీర్పిచ్చినప్పుడు న్యాయమూర్తి ఎవరికి ఫేవర్ కాకుండా ఇస్తున్నప్పుడు న్యాయమూర్తి మీద తిరుగుబాటు చేయడం ఏంటి? సభాపతి ఆల్మోస్ట్ ఆల్ న్యాయమూర్తి స్థానం, అది లోక్సభ స్పీకర్ అంటే కదా. సో అటువంటి స్థానాన్ని కూడా మీరు తప్పు పెడతారా? మీరు ఇలా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని విపక్షాలను తూర్పారబట్టారంటే ఉతికి ఆరేశారని అర్థం ఒక విధంగా. సో గతంలో భాజపా సుదీర్ఘకాలం విపక్షంలో ఉన్న ఏనాడు ఏ స్పీకర్ పైన ఇలాంటి తీర్మానం తీసుకురాలేదు. అమిత్ షా గారు చెప్పింది ఇదే. ఎవరు ఎప్పుడు కూడా ఈ భాజపా లోక్సభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు స్పీకర్ మీద విమర్శ చేయలే. తప్పు చేశారా, ఒప్పు చేశారా, న్యాయమూర్తి స్థానంలో ఉన్నవాడు అందరికీ సమాన హక్కులు కల్పిస్తారు. అయితే కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వంకి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. వీడు అడిగింది ఒక ప్రశ్న, ఆ ప్రశ్న మీద వివరణ ఇవ్వాలిగా. ప్రశ్న అంతసేపు ప్రశ్నకి ఇచ్చే సమయము, జవాబుకి ఇచ్చే సమయం ఒకటేనా? ప్రశ్న సింగిల్ లైన్ ఉంటుందండి, దానికి జవాబు ఒక అరటావు రాస్తాం మనం, అవునా పరీక్షల్లో? మరి ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్న విపక్షాలకి జవాబు ఇవ్వాలంటే కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న ప్రతి కేంద్ర మంత్రి, పీయూష్ గోయల్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోదీ కావచ్చు, మీరు ఇచ్చిన ఒక 1 minute క్వశ్చన్కి కనీసం 1 hour పడుతుందిగా. మీకు వాళ్ళకి ఒకే సమయం ఎలా కేటాయిస్తాడు ఏ స్పీకర్ అయినా? చిన్న లాజిక్ కదండి. ప్రశ్నోత్తరాల సమయానికి ఇచ్చే సమయము, జవాబులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సమయం ఒకటేనా? ఒకటే అవుతుందా? ఒకటే అవ్వాలా? ఇదే వాళ్ళ పిడివాదం. దాన్ని పిడివాదమే అనాలి. సో దాన్ని నిజంగా తూర్పారబట్టారు అమిత్ షా గారు, చితగ్గొట్టేశారు. మీరు కావాలంటే ఒక్కసారి అన్ని సోషల్ మీడియా వేదికలో ఉండేవి కానీ, యూట్యూబ్లో కానీ మీరు కొట్టి చూస్తే దానికి సబ్ టైటిల్ తెలుగులో కూడా అమిత్ షా గారు ఎంత పద్ధతిగా మాట్లాడారో. నిజంగా అంటే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఎంతో అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులకి, దిగువ సభలో స్పీకర్, ఒక న్యాయమూర్తి స్థానంలో ఉండే స్పీకర్ మీద ఇలా విమర్శించడం, అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది సిగ్గుచేటు అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద సభంతా దద్దరిల్లింది. అఫ్కోర్స్ గురువారానికి వాయిదా పడింది. ఇదొక ప్రధాన వార్త.